ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు. ఆ భక్తులకి సరైన మార్గదర్శకత్వం చూపించి, అదృష్ట రత్నం ద్వారా వారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఆ అదృష్ట రత్నాన్ని ధరింపచేసి, కాలసర్ప దోషాలు, దృష్టి దోషాలు, నరఘోష ఇలాంటి వాటితో సతమతం అవుతుంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అనుకునే వాళ్ళకి ఒక్క అదృష్ట రత్నం ధరిస్తే చాలు, ఇలాంటి సమస్యలన్నిటిని పక్కన పెట్టేసేయొచ్చు. జీరో నుంచి హీరో వరకు ఎంతోమంది అదృష్ట రత్నాన్ని ధరించి మేము పలానా అని చెప్పుకుంటే స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంబానీ చూసుకున్నా, టాటా, బిర్లా ఇలా ఎంతమందిని చూసుకున్నా వాళ్ళందరూ కూడా అదృష్ట రత్నాన్ని ధరించిన వారే. మన జీవితాన్ని సర్వ సుఖమయం చేసిన అష్ట సిద్ధి ఉన్న గురుదేవులు డాక్టర్ మహారాజ్ రమణ యోగిలాల్ గురువు గారు. మరి ఆయనతో మాట్లాడి బోల్డని విషయాలు ఈ రత్న ధారణ గురించి, అలాగే అదృష్ట రత్నం చేసే మిరాకిల్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, అసలు ఎన్నెన్ని టెస్టిమోనియల్స్ అండి. నిజంగా అవన్నీ చూస్తే ఎవరైతే లోగా ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్లా అనిపిస్తుందండి. ముఖ్యంగా నేను ఒక టెస్టిమోనియల్ చూసిందంటే తిరుపతి వాళ్ళనమాట. ఆల్రెడీ బిజినెస్ ఉంది, దాన్ని ఇప్పుడు ఇంకా బిజినెస్ ఎక్స్పాన్షన్లో బోల్డెన్ డబ్బులు కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు ఎప్పుడైతే అదృష్టరత్నం ధరించిన తర్వాత. సో ఇది ఎలా జరిగిందండి? ఎలా వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు? వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు సంభవించిందంటారు? యాక్చువల్గా తిరుపతి గురించి అడిగారమ్మా. తిరుపతి అనేది చాలా ఆధ్యాత్మిక గ్రంథం ప్రపంచం మొత్తానిలో కల్లా. తిరుపతి నుండి చాలామంది వస్తారు. తిరుపతి దగ్గర నుంచి కానీ యాక్చువల్గా రాఘవేంద్ర స్వామి ఉండే ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మా కస్టమరే. మన దగ్గరికి వచ్చాక యాక్చువల్గా ఆయన వైఎస్ఆర్సీపీ ఆయన. యాక్చువల్గా అందరూ ఓడిపోయారు, కానీ ఆయన మాత్రం నేను 100% ఈసారి ఎట్టైనా నెగ్గాలంటే దానికి ఏం చేయాలో అదృష్టం పంచిది పెట్టించాము. బ్రహ్మాండంగా నాగిరెడ్డి గారు ఆయన బ్రహ్మాండంగా ఆయన వీడియోలో ఆయన మా కోసం వచ్చిన వీడియోలు కూడా ఉంటాయి చూడండి. అలాగే తిరుపతి నుంచి ఎంతోమంది వస్తారు. తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు రకరకాల వ్యాపారాలు, వ్యవహారాలు. మీరు బహుశా దోహా స్టూడియో గురించి అడుగుతున్నారు. అవును, వాళ్ళు ఇంకా చాలా వేల మంది చాలామంది వస్తారమ్మా. మన దగ్గరికి వచ్చాక ఒకటేనమ్మా, మన దగ్గరికి వచ్చాక ఎవరైనా చాలా కష్టాల్లో ఉన్నామో ఇబ్బందుల్లో అని చెప్తే నేను అడుగుతాను. ఫస్ట్ ఇవాళ డేట్ ఎంత అని అడుగుతాం. తర్వాత ఇప్పుడు టైం ఎంత అయిందని అడుగుతాం. మళ్ళీ ఇప్పుడు అదృష్టం మళ్ళీ ఇస్తున్నా కదా, లేకపోతే ఉంగరం పెడుతున్నా కదా, ఈ క్షణం నుంచి మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడు కూడా డబ్బులు లేవని, లేకపోతే ఇబ్బందులు పడతారని, లేకపోతే ఏదైనా ఏడవటం కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఇట్లాంటివి మీ జీవితంలో ఉండనే ఉండవు. 100% పర్ఫెక్ట్గా ఉంటారు. అయ్యా మాకు దీంతో పాటు ఒక 50 లక్షలు అప్పు ఉన్నాయి అంటారు. నా దగ్గరికి వచ్చా ఇంకా లక్షల దాకా మాట్లాడదు, ఓన్లీ కోట్లో మాట్లాడండి. నిజంగా నీకు దగ్గర 50 లక్షలు అప్పు ఉంటే నువ్వు గ్యారంటీగా 5 కోట్లు సంపాదించుకుంటావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ జరుగుతుంది అని చెప్పి కరెక్ట్గా చెప్తాం. 100%. ఎందుకంటే ఆ టైంలో మేము చెప్పినప్పుడు, మేము కూర్చున్నప్పుడు పొద్దున పూట మంత్రం తంత్రం అన్నీ చేస్తుంటాము. ఏదైతే మా నోటితో అంటామో అదే జరుగుతుంది. మేము అందరికీ ఒకటే చెప్తాం, మీ కోరికలు ఏమున్నాయో అన్నీ నాకు చెప్పండి, నాకు చెప్పినవన్నీ మీకు తీరుతాయి ఆటోమేటిక్గా. అంటే మీరు నాకు చెప్పినట్టు కాదు, అది అమ్మవారికి చెప్పినట్టు ఆటోమేటిక్గా తీరుతాయి అని చెప్తాము. మీరు ప్రత్యేకంగా ఒకళ్ళు ఇద్దరు గురించి అడుగుతున్నారు, అది ఆ టెస్టిమోనియల్ ఒకసారి మీకు చూపిస్తారు కాబట్టి చూడండి. అట్లాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది. వీరు రూపేష్ కుమార్ రెడ్డి గారు. లక్ష్మీదేవి లాగా వెలిగిపోతుంది ఆ మేడం పేరు శ్రీహర్షిని మేడం గారు. వీరు దోహా డిజైనర్ స్టోరీ, ఇప్పుడు లావిష్ బూటెక్ అని పెడుతున్నారు. వీరు ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టుకున్నారు అదృష్టరత్నం? 2 సంవత్సరాలు. 2 years క్రితం అదృష్టరత్నం ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పెట్టుకున్నారు. పెట్టుకున్నాక అద్భుతంగా డబ్బులు రావటము, అన్ని రకాలుగా సక్సెస్ ఉండటము, సుఖం సంతోషం ఉండటము. ఇంకా వారు అసలు అయితే ఇంకా తిరుపతి నుంచి లడ్డూలు తీసుకొచ్చారు. రోజా గారితో బ్రహ్మాండంగా ఓపెనింగ్లు చేయించడం, అన్ని రకాల సక్సెస్ ఉండటంతో వారు సంతోషంగా వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, మీ అబ్బాయి ఫోటో చూపించండి. వారి అబ్బాయికి ధీరజ్ నయన్ రెడ్డి గారికి అదృష్టం తీసుకుని వెళ్తున్నారు. వారిని అడుగుదాం అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది. సార్ రూపేష్ గారు, మీరు అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి జరిగింది స్వామి? మంచి అవకాశాలు వచ్చాయి, ప్రశాంతంగా ఉంది, వ్యాపారం బాగా ఉంది. ఇంట్లో ముందు సంతోషము, ఆ పూజలు మీ చెప్పిన పూజలు చేసినప్పుడు బాగా నిజంగా వైభవంగానే ఉంది ఇల్లంతా. ప్రతి వారం శుక్రవారం అంటే ఒక సందడి, అది అట్లే మళ్ళీ నెక్స్ట్ వారం కంటిన్యూ అవ్వడం, అలా చాలా సంతోషంగా బాగానే ఉంది. శ్రీహర్షిని మేడం గారు బిజినెస్ లో ఉన్నారు. ఆవిడని అడుగుదాం, ఆవిడైతే కరెక్ట్ గా ఖచ్చితంగా చెప్తారండి. ఇప్పటి నుంచి కూడా బిజినెస్ బాగుంది, అవకాశాలు కూడా బాగా వచ్చాయి. ఎప్పుడైతే వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నామో అప్పటి నుంచి చాలా బాగా కలిసి వచ్చింది. 8 వారాలు పూజ చేసుకున్నందుకు చాలా బల్క్ అమౌంట్స్ మేము కూడా చూసాము మా లైఫ్లో. సో ఇప్పుడు అది ఇంకా కంటిన్యూ చేయాలి. మా బాబుకి ఒకటి పెట్టుకోలేదు అని చెప్పి మాకు ఒక చిన్న ఇది ఉంది, ఫ్యామిలీ మొత్తం పెట్టేసుకుంటున్నాం.
మేడం గారు ఇప్పుడు డబ్బుల గురించి పూర్తిగా చెప్పట్లే వీడియోలో, ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారు. అమ్మ ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తానమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైం ప్రకారం కట్టడము, మంచి ఆడిటర్ ఉంచుకోవడము, జాగ్రత్తగా చూసుకోవడం. ఇప్పుడంటే ఓకే, రాబోయే కాలంలో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు డబ్బులు ఉంటాయి. ఎక్కడ చూసినా బంగారాలు, ఐశ్వర్యాలు, పెరుగుదల, గొప్పతనం, ఒక అద్భుతాలు ఉంటాయి. తిరుపతి దగ్గర ఒక పెద్ద హోటల్ ఒకటి ఉంది. ఆ హోటల్ చాలా పెద్దది కాబట్టి హోటల్ కొనడానికి నలుగురు కలిసి కొన్నారు. ఆ హోటల్ అంతకుముందు ఎవరైతే కట్టారో వాళ్ళు కూడా అది వాస్తు దోషం వలన దేని వల్ల ఆయన చనిపోయారు. ఆయన చనిపోతే వేరే వాళ్ళు అది పెద్ద హోటల్ కదా అని చెప్పి నలుగురు కలిసి కొన్నారు. కొన్న వాళ్ళలో ముగ్గురు చనిపోయారు మళ్ళీ దాని ఎఫెక్ట్కి. తర్వాత 4వ ఆయన నా దగ్గరికి వచ్చాక అదృష్టత్రం పెట్టి దానికి ఏం చేయాలో చెప్పి పంపించాము. తర్వాత ఆయన వచ్చి నా దగ్గర 1,16,00,000 పెట్టి అదృష్టత్రం పెట్టుకున్నారు. ఫస్ట్ 1,16,000 అదృష్టత్రం పెట్టుకోవడానికే చాలా కష్టపడ్డాడు ఆయన. తర్వాత 1,16,00,000 అదృష్టత్రం పెట్టుకున్నాడు. స్వామి, నేను కూడా చనిపోతాను అనుకున్నాను, ఇక తీవ్రమైన జబ్బు వచ్చింది. మీ దగ్గరకు వచ్చాక ఎందుకో హాస్పిటల్లో కూర్చున్నప్పుడు, మంచం మీద కూర్చున్నప్పుడు చూస్తే హాస్పిటల్లో కదలలేని పొజిషన్లో కూడా మీకు ఏం చెప్పలేదు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు టకటక మీ దగ్గరికి వచ్చాను, అదృష్టత్రం పెట్టుకుని వెళ్ళాను. వెళ్ళాక మళ్ళీ రిటర్న్ హాస్పిటల్కి వెళ్ళాను, ఇంటికి వెళ్ళిపోయాను. అనారోగ్యం ఏమీ లేదు. తర్వాత బెంగళూరులో పెద్ద హోటల్ ఒకటి నేనే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్లో బాగా కలిసి వచ్చింది. కరెక్ట్గా 6 నెలల తర్వాత, అంతకుముందు ఆయన 18 కోట్ల రూపాయలు అప్పులో ఉన్నారు. ఆ హోటల్ తీసుకోవటము, పార్ట్నర్లు ఇబ్బంది పడటము ఇవన్నీ ఉన్నాడు. ఇప్పుడు సుమారుగా 500 నుంచి 800 కోట్ల రూపాయలు ఆయనకి నెట్వర్త్ అంట. 1,16,00,000 వచ్చి టకటక వచ్చేసి అదృష్టత్రం పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇట్లాంటి సంఘటనలన్నీ నేను రోజు చూస్తాను కాబట్టి నాకు కొద్దిగా అవన్నీ కామన్గా అనిపిస్తాయి అనమాట. మన దగ్గరికి వచ్చినాక ఎవరైనా సరే బాగుపడాల్సిందే. అందుకని నిజంగా మన దగ్గరికి ఎవరైనా రావాలంటే వాళ్ళు అదృష్టవంతులు అయి ఉంటేనే వస్తారు. వాళ్ళకి అదృష్టం అనేది లేకపోతే వాళ్ళు రారు. వాళ్ళు రేపు 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 అనుకుంటే వాళ్ళ జీవితంతో నడుస్తూనే ఉంటారు. అట్లా ఉంటదమ్మా. అంతేనండి. కానీ ఎంత చేసినా కూడా, ఎంత అప్పుల పాలైపోయినా మీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పో సప్పో చేసి వస్తున్నారు. దాని రిజల్ట్ కూడా అదృష్ట రత్నంతోటి అంత సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. ఇది మాత్రం కనిపిస్తుందండి. అమ్మ అదృష్టరత్నం పెట్టుకున్నాక, అదృష్టరత్నం అనేది అంటే అదృష్టరత్నాలు యాక్చువల్గా అందరూ అదృష్టరత్నాలు అంటే నవరత్నాలు అదృష్టరత్నాలు అనుకుంటారు. 9 రత్నాలే అదృష్టరత్నాలు అనుకుంటారు. అసలు నవరత్నాలకి అదృష్టరత్నాలకి సంబంధం లేదు. అవి వేరు, ఇవి వేరు. ఇవి వేరు. అసలు రత్నాలు అంటేనే 18,900 రత్నాలు ఉంటాయి. దాంట్లో కేవలం 32 రత్నాలు మాత్రమే అదృష్టరత్నాలు. 32 రత్నాల్లో కొన్ని దేవరత్నాలు ఉంటాయి. అవి దొరకవు భూమిలోకంలో. ఇప్పుడు సమంతకమణి కావచ్చు, కౌస్తుభమణి కావచ్చు, విష్ణుమణి కావచ్చు, ఇంద్రమణి, ఇట్లాంటివన్నీ కొద్దిగా దుర్లభం. నాగమణి లాంటివి దొరుకుతాయి కానీ అవి చాలా కష్టం. లక్షల కోట్ల ఖరీదు ఉంటుంది. ఈ టన్నిటికంటే కూడా మళ్ళీ ప్రతి స్టోన్కి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అదృష్టరత్నానికి 5 అంటే అదృష్టరత్నానికి వేరే స్టోన్స్కి తేడా ఏంటంటే అదృష్టరత్నంలో ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. ఒక సూర్యుడికి కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది. చీకటితో ఆయనకి ఎటువైపు లింక్ ఉండదు. ఆయన లేకపోతే చీకటి వస్తుంది కానీ ఆయనకి చీకటితో ఎట్లాంటి లింక్ ఉండదు. అదృష్టరత్నం లేకపోతే దరిద్రం అనేది ఉంటుంది కానీ చింతామణి అంటారు. అదృష్టరత్నం ఉన్న చోట చెడు అనేది ఉండదు కాబట్టి ఆరోగ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, అన్ని రకాల పాజిటివ్లు దాంట్లో ఉంటాయి కాబట్టి అదృష్టరత్నం అనేది ఒక మహాద్భుతం. అది పెట్టుకుంటున్నారు అంటేనే వాళ్ళకి ఆల్రెడీ అదృష్టవంతులు అయి ఉంటేనే పెట్టుకోగలుగుతారు. లేకపోతే ఆ దరిద్రం వాళ్ళ నడుపుతూనే ఉంటుంది. వాళ్ళకి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు. లేకపోతే కొంతమందికి చాలా మేము జాతకాలు నమ్మండి, లేకపోతే మేము ఏదేదో చెప్తుంటారు. ఒక భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొద్దిగా మంచి వ్యాపారం ఏదో చేసి సమాజంలో ఏదో చేసుకుని ఒక 1,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇక ఆ కుటుంబం ఎట్లుంటుంది? మేమే డబ్బులు, మేమే గొప్ప, దేవుళ్ళు లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటారు. ఒక రాత్రి దెబ్బ తగిలేసరికి 1,000 కోట్ల రూపాయలు పోయి వీళ్ళు మొత్తం నేల మీదకి వచ్చేసారు. తర్వాత ఈ అమ్మాయి వయసు కూడా ఇప్పుడు 60 సంవత్సరాలు, 55-60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక పిల్లోడు ఉన్నాడు. వాళ్ళ పిల్లోడుకి 32 సంవత్సరాలు ఎంత వయసు వచ్చింది, 30 సంవత్సరాల వయసు ఎంత వచ్చింది. అమ్మాయి ఉంది. అమ్మాయిని కూడా ఏదో చదివించారు. అమ్మాయి ముఖం కూడా అవకాడో ముఖంలాగా ఉంటుంది. అట్లా కాదు, నేను దేవుడిని నమ్మను అని అంటే దేవుడిని నమ్మము, అది నమ్మము, దేవతకాలు నమ్మము అంటే వాళ్ళకి ఏదో రకంగా ఏదో ఒక లోపం ఉండిపోద్ది లైఫ్లో. ఏదో డబ్బులు ఉండటం ఒకటే సరిపోదు. మనిషి అబుండెంట్ ఏంటంటే అన్ని దైవ అనుగ్రహం ఉండాలి, డబ్బులు ఉండాలి, సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి, పెరుగుదల ఉండాలి, అందరితోటి గౌరవింపడాలి, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి దండం పెట్టేటట్లు ఉండాలి, వీళ్ళు 10 మందికి ఉపకారం చేసేటట్లు ఉండాలి, వీళ్ళ చెయ్యి పైన ఉండాలి. వీళ్ళు ఏదైనా ఒక బిల్డింగ్ చూసి అబ్బా ఈ బిల్డింగ్ చాలా బాగుంది, దీని ఖరీదు 10 కోట్లు అనుకుంటే వీళ్ళు కొనాలి అనుకుంటే రాత్రి కొనేసి 20 కోట్లు వీళ్ళ దగ్గర రెడీగా ఉండాలి. దాన్ని అబుండెంట్ అంటారు.
వాడు సమృద్ధి సమృద్ధిగా. సమృద్ధి ఎలాంటి సమృద్ధి? ఉమ్, పూర్తి అన్ని వైపుల నుంచి 360 డిగ్రీల్లో ఉమ్, అన్ని వైపుల నుంచి సమృద్ధి ఉండాలి. ఉమ్, అది ఉండాలి. అది అప్పుడు అదృష్టత్వం ఉన్న చోట మాత్రమే అది ఉంటుంది. ఉమ్, లేకపోతే కొంతమందికి డబ్బులు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే స్థిరత్వం ఉండదు, స్థిరత్వం అవును. ఉంటే బుద్ధి ఉండదు, లేకపోతే పిల్లలు సరిగ్గా ఉండరు, ఏదైనా వ్యాపార వ్యవహారాలు ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు ఏదో రాత్రికి ఒక దెబ్బ తగిలిద్ది, మొత్తం నేల మీదకి వస్తారు. ఉమ్, మళ్ళీ పైకి లెగటానికి ఉంటుంది. అదృష్టత్వం వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలిందా, అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళకి అదొక అదృష్టం. ఎంత దెబ్బ తగిలితే వాళ్ళు నేలకు కొట్టిన బంతికిలాగా మనం చేత్తో బంతి కొట్టుకుంటే 4-5 అడుగుల ఎత్తులోనే ఉంటుంది. ఉమ్, ఒకసారి నేలకి బంతి గట్టిగా కొడితే పైకి 40 లేస్తుంది. అడుగుల ఎత్తులోకి వెళ్తుంది. అంత హైట్కి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి జరిగే ప్రతి చెడు కానీ, ఇబ్బంది కానీ, టెన్షన్ కానీ ప్రతిదీ కోటి రెట్లు లాభం తీసుకొస్తాయి. నా దాంట్లో ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి చూడండి. అవునండి. ఎంత కష్టాల్లో ఉంటే అన్ని కష్టాలకి కోటి రెట్లు లాభం పొందుతూ లాభం ఉంటారు. ఒక్క అదృష్ట రత్నంతోటే సాధ్యం. సాధ్యం అమ్మాయి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభం భూయాత్.